దొరగారు సినిమా ఎలా అనిపించింది? డాకు మహారాజ్ చాలా బాగుంది సినిమా చూడటం. డాకు మహారాజు అనేది ఇదేంటంటే డాకు మహారాజు అనగానే ఏంటంటే మనకి ఒక ఆపదలో ఉన్నటువంటి ఆదుకునే మహారాజు అని అర్థం. సో ఆ విధంగా చాలా క్యారెక్టర్లు ఉన్నాయి. సో ఓవరాల్గా మూవీ మాత్రం చాలా అద్భుతమైనటువంటి అంటే ఫస్ట్ క్యారెక్టర్ సెట్ అయింది, అందుకనే డాకు మహారాజు బాలకృష్ణ గారికి సెట్ అయిందనే చెప్పుకోవచ్చు. ఓవరాల్గా మూవీ మాత్రం చాలా బాగుంది. ఒక క్యారెక్టరైజేషన్ రివీల్ చేసిన విధానం బాబీ గారు సక్సెస్ అయ్యారు, అందుకనే మూవీ సక్సెస్ అనేది చెప్పుకోవాలి. హైలైట్స్ ఏంటి మూవీలో? ఏంటంటే బాలకృష్ణ గారి యాక్టింగ్, మాస్, తర్వాత మాస్ ఎలిమెంట్స్, తర్వాత బాబీ డిఎల్ గారు ఇక బ్యాక్గ్రౌండ్ కొన్ని అర్థవంతమైన మ్యూజిక్స్ ఉన్నాయి, వాటిలో సక్సెస్ అని చెప్పుకోవచ్చు. అదే హైలైట్స్, ఈ మూవీ హైలైట్స్ అదే. క్యారెక్టరైజేషన్ చేసినటువంటి విధానం బాబీ గారు అక్కడ సక్సెస్ అయ్యారు. తర్వాత కొన్ని అర్థవంతమైనటువంటి సాంగ్స్ ఉన్నాయి, అది సక్సెస్. తర్వాత బాలకృష్ణ గారు మాస్లో విలీనం అయిపోవడం, అంటే మాస్లో ఎప్పటి నుంచో బాలకృష్ణ గారు అంటే ఎరగదీస్తారు, మనకు తెలిసిన విషయమే. సో ఆ కైండ్ ఆఫ్ థింకింగ్లో ఆలోచన చేస్తే బాలకృష్ణ గారు ఇక్కడ ఈ క్యారెక్టర్లో డాకు మహారాజులో సక్సెస్ అని చెప్పు. ఫస్ట్ ఏంటంటే క్యారెక్టరైజేషన్ కానీ కరెక్ట్గా సెట్ అయితే ఆ మూవీ సక్సెస్ అనే చెప్పుకోవాలి, అంతే. సక్సెస్ దానంతటికి దానే వస్తుంది, ఫస్ట్ క్యారెక్టర్ సెట్ అవ్వాలి. అందుకని బాలకృష్ణ గారి క్యారెక్టర్ యాక్చువల్గా సూట్ అయింది. అందుకని సో యాజ్ సంథింగ్ 1% ఏమనుకుంటారంటే పర్వాలేదు సినిమా బాగుంది అన్న ఫీలింగ్ కైండ్ ప్రతి ఒక్కరికి మనసులో కలిత వేసేస్తుంది. సో ఎక్కడో ఒక చిన్న ఫీలింగ్స్ తొలిసి వేసినా కూడా సో ఎటువంటి డిస్పాయింట్ అవ్వాల్సిన అవసరం లేదు. సంక్రాంతి ఫస్ట్ ప్రతి ఒక్కరికి కూడా అడ్వాన్స్ సంక్రాంతి శుభాకాంక్షలు. సో అందరూ బయలుదేరినటువంటి ఇప్పుడు రన్వేలో వెహికల్స్ మాత్రం ఫుల్ ట్రాఫిక్లో ఉంది. డాకు మహారాజ్ బాలయ్య బాలయ్య గుండెల బాలయ్య 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 గుండెల బాలయ్య డాకు మహారాజు లెజెండ్ సినిమా లెజెండ్ సమరసింహారెడ్డి డ్రాకులా అలాంటి సినిమాలన్నా బాలయ్య గారు దుమ్ము లేపేసిందన్నా. ఏముందన్నా సినిమా మాత్రం దబిడి దిబిడి దబిడి 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 ఏం సాంగ్ అన్నది. తమ్మన్ గారు మాత్రం బుర్ర వేడికి ఇచ్చేసిన పాటకి అసలు మాత్రం ఇట్లా బూస్ బాన్స్ వస్తాయి పాటలు చూస్తుంటే, అంత బాగుందన్న. హీరోయిన్ మాత్రం ఏం యాక్టింగ్ చేసింది ఆ పాట మీద, సూపర్ చేసిందన్న. ఆ హీరోయిన్ మాత్రం కుర్రోళ్ళు మాత్రం మొత్తం ఫ్యాన్స్ అయిపోతారు అన్న పాట, అంత బాగా చేసింది యాక్టింగ్ అన్న. చిన్న పాప క్యారెక్టర్ ఎలా అనిపించింది? అరే పాప మాత్రం చాలా అంటే చాలా బాగా చేసిన యాక్టింగ్, అంటే ఇంతవరకు మనం చూడలేము కెరియర్లో. ఆ పాప మాత్రం క్యారెక్టర్లో బాగా పండించింది. ఆ చిన్న పాప సూపర్ చేసింది. మెయిన్ చెప్పాలంటే ఈ సినిమాలో మెసేజ్ ఒకటి ఏంటంటే వాటర్ కోసం ఉంటుంది. మన ఊర్లలో నీళ్ళు ఉంటే అందరిలో ఉంటాయి, ప్రతి ఊర్లలో వాటర్ ఉన్నాయి కాబట్టి నీళ్ళు లేనిలోకి ఎలా నీళ్ళు తెప్పిస్తే ఎలా బాగుంటే వాళ్ళ దాహం ఎలా తీర్చాలో అన్నట్టు ఆ దాహం తీర్చడానికనే బాలయ్య బాబు వస్తారు, తీర్చి డ్యామ్ కట్టిస్తాడు బాలయ్య బాబు. అందుకే దిస్ బాలయ్య బాబు. అంటే ఓవరాల్ హైలైట్స్